99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యం పెట్టింది కదా గవర్నమెంట్. ఆరానికో శాఖ మీద నజరేసిండ్రు. ఇక ఇయాల్టికెంచి చదువుల మీద సర్కారీ స్కూళ్లను ఎట్లా మంచిగా చేయాలి, ఏం సౌలతులు పెంచాలి, ఎండాకాలం తాతిల్లా సమ్మర్ క్యాంపులు ఆడుకుంటానికి కావాల్సినవి వంచుడు. 6 రోజులు నడిచే ఈ ప్రోగ్రామ్ను సీఎం రేవంత్ రెడ్డి సారు గిట్ల షురూ చేసిండు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలా. ఈ నగరంలో ఈ రోజు మనం ప్రారంభించుకోబోయే ఈ ఎడ్యుకేషన్ హబ్స్ ఈ రోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి పేదవాడికి విద్యను అందించడమే కాదు, స్కూల్లోనే అద్భుతమైన ప్రోటీన్తో కూడుకున్న బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, మధ్యాహ్నం ఒక మంచి లంచ్ ఇవ్వాలి, వాళ్లకు మటన్ చికెన్ గుడ్డుతో పాటు ఫిష్ కూడా పెట్టాలి అని ఈనాడు ఒక నాణ్యమైన భోజనాన్ని పేదలకు ఈరోజు పేద పిల్లలకు అందించాలి. ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడి లాంటిది. 26,674 కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా పిల్లలకిచ్చే బూట్ల నుంచి సాక్స్ వరకు, బట్టల నుంచి దుప్పట్ల వరకు, పడుకునే ప్రతి చెద్దరి వరకు, జంప్కాన వరకు నేనే స్వయంగా నాణ్యతను పరిశీలించిన. ఎవరైనా నాణ్యత లేని వస్తువులను సరఫరా చేస్తే ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో బొక్కలో తోసే బాధ్యత నేను తీసుకుంటా.